సో, ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం. ఇప్పుడు మనకి ఏదైతే ఉందో సీటీఎం గంగ జాతర అనేది నెక్స్ట్ రాబోయే 3 రోజుల్లో ఉండబోతుంది. 3, 4, 5 అండ్ 6 కూడా ఉండబోతుంది. సో, దీని గురించి ఎటువంటి జాగ్రత్తలు భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏ జాగ్రత్తలైతే తీసుకోవాలనేది ఇప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నుంచి చెప్పడం జరుగుతది. సో, దీంట్లో మెయిన్ ఏంటంటే ఎటువంటి ఇప్పుడు చాందినీ బండ్లనేది కట్టినప్పుడు ఎటువంటి అబ్‌సీన్ డాన్సెస్ గానీ, లేకపోతే ఎటువంటి పొలిటికల్ సాంగ్స్ అనేటివి లేకోకుండా చూసుకోవాలా. గంగ జాతర అనేది కంప్లీట్ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ప్రజల్ని మేము కోరుతున్నాము. ఇది కాకోకుండా లైక్ క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ వాల్యుబుల్స్ చైన్ అవ్వచ్చు, లేదా ముక్కు పుడకలు అవ్వచ్చు, రింగులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా సేఫ్‌గా పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఇట్లా పిక్ పాకెటింగ్ అనేటివి జరక్కోకుండా ఉండడానికి మేము కంటిన్యూగా మఫ్తీ పార్టీలో మా ఎస్‌బీ వాళ్ళు ఉంటారు. మా సివిల్ పోలీసులు ఉంటారు. వీటితో పాటు డ్రోన్ సర్వేలెన్స్ అనేది కూడా మనం ఈసారి పెట్టడం అయితే జరుగుతుంది. ఇంక ఇది కాకోకుండా చాందినీ బండ్ పెట్టే వాళ్ళైతే ఏదైతే పర్మిసబుల్ హైట్ ఉంటుందో ఆ హైట్‌కి మించి పెట్టుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పైన ఏదైనా ఎలక్ట్రిక్ వైర్స్‌కి తగలడము అట్లాంటిది ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్స్ అట్లాంటివి ఏమి జరగకోకుండా ఉండాలంటే ఏదైతే పర్మిసబుల్ హైట్ లిమిట్ ఉందో దాన్ని తప్పకుండా పాటించాలి. ఇంక ఇది కాకోకుండా నేను ఇందాక చెప్పినట్టు ఏదైతే భక్తి శ్రద్ధలతో చేసుకోవాలన్నామో సో, డెఫినిట్‌గా అదే విధంగానే చేసుకోవాలి. ఎటువంటి న్యూసెన్స్ గానీ, ఎటువంటి డ్రంకెన్ కండిషన్‌లో ఏదైనా గొడవలు చేయడం గానీ, ఇట్లాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయము. ఎవరైనా గానీ ఇట్లాంటి వైలెంట్ ఇన్సిడెంట్స్ గానీ, న్యూసెన్స్ క్రియేట్ చేయాలనేది చూస్తే మాత్రం డెఫినిట్‌గా గూడా లాఫుల్‌గా స్ట్రాంగ్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతది. అండ్ భక్తులకు గూడా ఈ ఏదైతే గూడా అసౌకర్యం అనేది కలగకోకుండా క్యూ లైన్ మేనేజ్‌మెంట్ అనేది కూడా మనం ప్రాపర్‌గా పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ దీనికోసం బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. దీంట్లో మళ్ళీ కూడా లోపల టెంపుల్‌లోకెళ్ళినప్పుడు కూడా ఎటువంటి ఇష్యూ కూడా జరగకోకుండా సీసీ కెమెరా మానిటరింగ్ అనేది దానికి ఒక కమాండ్ కంట్రోల్ నుంచి మానిటర్ చేయడం కూడా జరుగుతది. ఇంక ఇది కాకోకుండా ఇంకా మెయిన్ ఏంటంటే ఈ 2, 3, 4 రోజులు ఏంటంటే కొంచెం ఈ డ్రంకెన్ స్టేజ్‌లో బండి నడపడం గానీ, ఇట్లాంటివి మాత్రం డెఫినిట్‌గా ఎవరు చేయకండి. ఒక్కసారి సరే ఇప్పుడు జాతరని బండెక్కినామంటే మాత్రం ఒక్కసారి ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే మాత్రం మీ ఫ్యామిలీ గానీ, మీరు గానీ అదేమంటారు ఆ డ్యామేజ్ అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఉండిపోతది. సో, దయచేసి ఎవరైనా ఉన్నారో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలా. ఎటువంటి న్యూసెన్స్‌కి పాల్పడకండి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండిని నడపడం గానీ ఇవన్నీ గూడా ఏం చేయొద్దు. సో, ఫైనల్‌గా మేము కోరుకునేది ఏంది అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ తరపున నుంచి గూడా సో, ఎటువంటి అబ్‌సీన్ డాన్సెస్ గానీ, పొలిటికల్ సాంగ్స్ పెట్టి డాన్సులు గానీ, లేదా ఇంకోటి ఆహ్, న్యూసెన్స్ గానీ ఏదైనా క్రియేట్ చేయడం గానీ, డ్రంకెన్ కండిషన్‌లో ఉండడం గానీ, ఇట్లాంటివేమీ చేయకండి. డిపార్ట్‌మెంట్ తరపున నుంచి మాత్రం ఆల్వేస్ మీకేదైనా ఇష్యూ ఉంది, ఏదైనా థెఫ్ట్ అయింది అంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా డయల్ 100కి కాల్ చేయొచ్చు, లేదా లోకల్ సీఐకి కాల్ చేయొచ్చు, లేదా నాకు కాల్ చేయొచ్చు, లేదా ఎనీ ఇన్సిడెంట్ అయితుందంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా డయల్ 100కి చేస్తే పోలీసులు స్పందించడం అయితే జరుగుతది. థాంక్ యూ. థాంక్ యూ ఎవరీవన్.